ఈ షేర్షా సూరే రూపియా అని చెప్పి మనకి అఫీషియల్ కరెన్సీని ఇండియాలో లాంచ్ చేశారండి. ఇనిషియల్గా దీన్ని సిల్వర్తో ముద్రించేవారు. ఆ టైంలోనే కాపర్తో ముద్రించిన దాన్ని దామ్ అని పిలిచేవాళ్ళం. సో ఇప్పుడు మనం పిలుస్తున్న రూపీ అన్నది ఈ రూపియా నుంచి మారిన పేరండి కాలక్రమేణా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చారో ఈ రూపియా 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 అని పిలవడం చేతకాక వాళ్ళకి రూపీ అని వచ్చింది. తర్వాత ఇతను స్టార్ట్ చేసిన మరో ఇనిషియేటివ్ ఏంటంటే డాక్ ఖానాస్ అండి, అంటే పోస్ట్ ఆఫీస్. తర్వాత ట్రావెలర్స్కి రెస్టింగ్ ప్లేస్ కోసం రోడ్డు పక్కన సరాయ్ అని చెప్పి రెస్టింగ్ ప్లేసెస్ కట్టడం జరిగింది. ఈ షేర్షా సూర్ 1545లో యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగిందండి. అది ఎలాగంటే బ్యాటిల్ ఆఫ్ కలింగర్లో తన ఓన్ స్క్వాడ్లో ఉన్న బాంబు పేలి దాని ద్వారా అతను మరణించడం జరిగింది. ఆ విధంగా 1545లో షేర్షా సూరి చనిపోయిన తర్వాత తన సక్సెసర్స్ వీక్గా ఉండడం వల్ల 10 ఇయర్స్ తర్వాత అంటే 1555లో హుమయూన్ ఇరాన్ నుంచి వచ్చి అక్కడున్న ఇరానియన్ రూలర్స్ సహాయంతో సూర్ డైనెస్టీలో లాస్ట్ రూలర్ అయినటువంటి ఈ సికిందర్ సూరిని చంపి మళ్ళీ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని హుమయూన్ స్థాపించడం జరిగింది.